దూరంగా ఉండవయ్యా అని అలా దూరంగా ఉండి ఇప్పుడు ఏమైనా మాట్లాడవచ్చును. ఎందుకు దూరం ఉండాలా? ఎందుకైనా నువ్వు త్రాగుబోతువి అంతరాని వాడవు కాబట్టి దూరంగా ఉండు. ఓరిడు నేను కాశీపుర కాటి కాపర్ని. ఈ ఊళ్ళో నన్ను దూరం దూరం అన్నోళ్ళంతా శివరాఖరికి మన కాటికే వస్తారు. ఎవడంత గొప్ప జాతిలో పుట్టినా కడకి కడజాతోడి కర్ర దెబ్బ తగిలితేనే కానీ అవునయ్యా అది నీ వృత్తి పని. మోక్షం ఉండదు. అవునయ్యా అది నీ వృత్తి. దానికి ఆశ్చర్యం ఏమున్నది బాబు? దూరం దూరం అంటున్నావు. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదే నువ్వు ఉన్నావు. అవును, నువ్వున్న అదే ఆకాశం కింద నేనున్నాను. కావచ్చును కానీ మన పూర్వీకులు మన మానవ జాతి కొన్ని సరిహద్దులను నియమించి ఉన్నారు. వాటిని మరువగలదు. అది మైలు కాదా అంటాను. అప్పుడు మైలు అవ్వలేదా అంటున్నాను. ప్రాణం పోయిన తరువాత ఎవరు ఎలా పోతే ఎవరికి తెలుస్తుందయ్యా? ఎందుకయ్యా దూరం దూరం అంటున్నాను నేను. ఎందుకంటున్నాను అనగా నేను బ్రాహ్మణుడు కాబట్టి. బాపనయ్యవా? బ్రాహ్మణుడను చెప్పి తిని కదా. ఇది బాపనయ్యవా? అవును. ఆ ముక్క ముందే చెప్పచ్చు. ఏమిటయ్యా ఆ పదజాలం ఏమిటి? ఆ వరస పిలుపు ఏమిటి? బామ్మది నేను బావమరిదినా? కాదా? తెల్దా? బాగా త్రాగేస్తున్నావు. తెల్దా? వశిష్ఠుండు
బాబా ఈ మధ్య నీలక్కడ బయట వెళ్ళిపోయి వాళ్ళ రాజకీయాల కోసం జనాల మధ్యన కులాలు మతాలు అని శిక్షలు పెడతా ఉన్నారు. ఈ ఎర్రిమూలక వాళ్ళ మూతులు పడి కొట్టుకు చేస్తున్నారు. మన మనసులు మంచి ఉండాలి కానీ ఈ కులాలు మతాలు ఎందుకు పనికి వస్తాయ్యా? బాగుంది. సరే కానీ నేను మొహం చూస్తుంటే ఊరు కొత్తల్లో ఉన్నాం. నేను ఎప్పుడు చూడలే. ఏ పని మీద వచ్చావేటి? మనిషిని అమ్మే పని మీద వచ్చానయ్యా. ఏడు మడిసిని అమ్ముతున్నావా? బానిసగా అమ్ముతున్నాను. మడిసిని బానిసగా అమ్ముతున్నావా? అవును. వారి 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 ఈ కాశీపట్నంలో దోళ్ళు అమ్మినోడు చూశాను, కోళ్ళు అమ్మినోడు చూశాను, బట్టలు అమ్మినోడు చూశాను, బొట్లు అమ్మినోడు చూశాను, మడుసులు అమ్మినోడు కూడా చూశాను. అయ్యో నువ్వు అన్నావే కడజేతని, నాలాంటి తక్కువ చేతిలో పుట్టినోళ్ళు సంతానం పెరిగిపోయి వాళ్ళని సాకలేక, కడుపు నిండా ఇంత బొవ్వెత్తలేక, చదువుని తెప్పించి గొప్పని చేయలేక వాళ్ళ కన్న బిడ్డలు కడుపు నిండా దుఃఖంతో, కంటి నిండా నీళ్లతో గొప్పన్న మారాజులుగా బానిసలుగా అమ్ముతా ఉంటే నీ కళ్ళతో చూసానయ్యా. నీకేం చేయగలవయ్యా? బాపనయ్యవా బొట్లు గిట్లు దిట్టంగా పెట్టినావు, నువ్వు మడిసి నమ్ముతున్నావు. ఇప్పుడు చెప్పయ్యా, ఎవడిది కడజాతి, ఎవడిది అగ్రజాతి? మాది అగ్రజాతి. మూతి మీద మేసాలు రాలేదు, మనుషులు నమ్ముతున్నాడంట. మేసాలు గడ్డలకు దేశానికి సంబంధం లేనే లేదయ్యా. సరే ఈ గొడవ అంతా నాకెందుకని, నాకు కూడా మశానం కాడ చేతికి ఎందుకో మడిసి కావాలి. ధర చెప్పి. సరే మనం చెప్పుచున్నాను వినుము.